ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, గురుకుల పాఠశాల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. త్వరలో సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సబ్ కమిటీ నిర్ణయంపై ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో పాటు గురుకుల పాఠశాల సొసైటీ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమ పదవి విరమణ వయస్సును పెంచాలని కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అప్పట్లో తమకు కూడా పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పదే వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా అప్పటి ప్రభుత్వం 2 పర్యాయాలు తిరస్కరించింది. గత 2 సంవత్సరాల్లో సుమారు 1500 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. వీరిలో 1100 మంది కోర్టుకు వెళ్లి తమ పదవి విరమణపై స్టే తెచ్చుకున్నారు. వీరంతా ఇప్పుడు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. అప్పట్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులు పదవి విరమణ వయస్సును కూడా పెంచారు. వైసీపీ ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన సమయంలో మాత్రం ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచేందుకు అంగీకరించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరి పదవి విరమణ వయస్సును పెంచాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ తో పాటు ఆయా సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నారాయణలు ఉన్నారు. వీరు పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు గురుకుల పాఠశాలల సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడంపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా పదవి విరమణ వయస్సును పెంచాలని నిర్ణయించారు. గత 2 సంవత్సరాల్లో పదవి విరమణ అయిన వారిని కూడా కొనసాగించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే పదవి విరమణ చేసిన 1100 మంది కోర్టు ఆదేశాలతో కొనసాగుతూ ఉండడంతో మిగతా వారిని కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 10,000 మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుందని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ చెప్పారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని వచ్చిన కాడి నుంచి కూడా మరి 62 సంవత్సరాల వయసు పరిమితి అందరికీ పెంచి కొంతమందికి పెంచకపోవడం సరైన విధానం కాదు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవులు గారి దృష్టికి, వీళ్ళందరిది సంబంధిత అధికారుల దృష్టికి, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లిన ధర్మలా దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, అలాగే హెచ్ఆర్డీ శాఖ మంత్రులు లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వీళ్ళందరితో కూడిన జీవోఎం వేయడం జరిగింది. ఇవాళ జీవోఎం మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిట్టింగ్ జరుపుకుని ఏదైతే వారికి 58 నుంచి 60 చేశామో 60 నుంచి 62 కూడా వర్తింపజేయాలి మిగతా ఉద్యోగులతో పాటు అన్న సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం కారణంగా ఏపీ ఎస్ఎఫ్సి, లేపాక్షి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు పలు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెరగనుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసిన అనంతరం పదవి విరమణ వయస్సును పెంచుతూ జీవో విడుదల కానుంది.